వయసు 26 ఏళ్లు. అతను ఇటీవలే తన మొదటి ఆరోగ్య బీమా పాలసీని కొనుగోలు చేశాడు. అతని స్నేహితులు నెలవారీ ప్రీమియం చెల్లిస్తారు. అందుకే అతను కూడా అదే చేస్తున్నాడు. నెలవారీ చెల్లింపు విధానం సులభంగా, అనుకూలంగా ఉంటుందని అతను నమ్ముతున్నాడు. ఇలా ఆలోచించడం సౌరవ్ ఒక్కడే కాదు. బీమా డిస్ట్రిబ్యూటర్ అయిన పాలసీ బజార్ రిపోర్ట్ ప్రకారం 33% మంది 26 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు గల వ్యక్తులు ఆరోగ్య బీమాను మొదటిసారి కొనుగోలు చేసినప్పుడు నెలవారీ చెల్లింపు విధానాన్ని ఎంచుకుంటున్నారని తెలిపింది. టైర్ 3 నగరాల్లో ఈ ట్రెండ్ బాగా ఫేమస్ అయింది. ఈ వయసులో 44% మంది వ్యక్తులు నెలవారీ చెల్లింపుల ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకున్నారు. ఇక టైర్ 2 నగరాల్లో ఈ సంఖ్య 31%. మెట్రో నగరాల్లో ఇది 23%. పెరుగుతోన్న జనాదరణను బట్టి చూస్తే వార్షిక ప్రీమియం చెల్లింపు కంటే నెలవారీ చెల్లింపు విధానం మెరుగ్గా ఉంది అని అర్థమా? నిజానికి ఈ రోజుల్లో ఆరోగ్య బీమా కంపెనీలు నెలవారీ, క్వార్టర్లీ ప్రీమియం చెల్లింపు విధానాలను బాగా ప్రచారం చేస్తున్నాయి. ఆరోగ్య ప్రణాళికలను అందరికీ చేరువ చేయడమే వీటి లక్ష్యం. 2 చెల్లింపు ఆప్షన్స్ను సులభంగా అనిపించినా వీటిలో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈ చెల్లింపు విధానాలు ఎంత అనుకూలంగా, ప్రయోజనకరంగా ఉన్నాయో అర్థం చేసుకోవడానికి ఇందులో ఎదురయ్యే సవాళ్ల గురించి చూద్దాం. ట్యాక్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పర్ట్ బల్వంత్ జైన్ అయితే ఇది అంత మంచిది కాదనే చెప్తున్నారు. దీనిలో అనేక లోపాలున్నాయి. మీరు ఏదైనా నెల ప్రీమియం చెల్లించడంలో ఫెయిల్ అయితే పాలసీ ల్యాప్స్ అవుతుంది. మీరు ఆటో పేమెంట్ ఆప్షన్ని ఎంచుకున్నా మీ అకౌంట్లో తగినంత నిధులు లేకపోయినా మీరు చెల్లింపును చేయలేరు. ఇది పాలసీ లోపాలకు దారితీయడమే కాకుండా మీ క్రెడిట్ స్కోర్పై కూడా ప్రభావం చూపుతుంది. పాలసీ గడువు ముగిసిన తర్వాత మీరు ఆ పాలసీ ప్రయోజనాలను కోల్పోయి కొత్త పాలసీని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా నెలవారీ లేదా క్వార్టర్లీ ఇన్స్టాల్మెంట్స్లో ప్రీమియం చెల్లించడం సౌకర్యంగా ఉండొచ్చు. కానీ వార్షిక చెల్లింపు కంటే ఈ విధానంలో మొత్తం ప్రీమియం 3 నుంచి 4% ఎక్కువగా ఉండొచ్చు. అయితే బీమా కంపెనీలు చెల్లింపు గడువు తేదీ తర్వాత 15 రోజుల గ్రేస్ పీరియడ్ ఇస్తాయి. ఈ గ్రేస్ పీరియడ్ ముగిసిన తర్వాత పాలసీ ల్యాప్స్ అవుతుంది. గ్రేస్ పీరియడ్ సమయంలో మీరు అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరినట్లయితే బీమా కంపెనీ మీ క్లెయిమ్ని రిజెక్ట్ చేయొచ్చు. ఇందులో మరో సమస్య ఉంది. అది ఓ ఉదాహరణతో అర్థం చేసుకుందాం. మీరు 4 నెలల ప్రీమియంలు చెల్లించి 5వ నెలలో ఆసుపత్రి పాలయ్యారని అనుకుందాం. మీ క్లెయిమ్ను పరిష్కరించే ముందు బీమా కంపెనీ ఏం చేస్తుందంటే మీ క్లెయిమ్ మొత్తం నుంచి మీరింకా చెల్లించాల్సిన 8 నెలల ప్రీమియంను తీసేస్తుంది. ఆ తర్వాతే నిబంధనలకు అనుగుణంగా క్లెయిమ్ని ఆమోదిస్తుంది. ఇలాంటి పరిస్థితిలో మీ క్లెయిమ్ మొత్తం మీరు చెల్లించిన మొత్తం ప్రీమియం కంటే తక్కువగా ఉంటే ఆ క్లెయిమ్ సెటిల్ అయ్యేలోపు మీరు ఆ ప్రీమియంను పే చేయాలి. మనీ రూపంలో దీన్ని అర్థం చేసుకుందాం. మీ నెలవారీ ప్రీమియం 1000 రూపాయలు అనుకుందాం. 4 నెలల పాటు ప్రీమియంలు చెల్లించిన తర్వాత మీరు 30,000 రూపాయల క్లెయిమ్ చేస్తారు. బీమా కంపెనీ ఆ సంవత్సరానికి ఉన్న బ్యాలెన్స్ ప్రీమియం అయిన 8,000 తీసివేసి 22,000 బ్యాలెన్స్ను పే చేస్తుంది. ఇంకా ప్రతి ఈఎంఐ లావాదేవీకి అంటే నెలవారీ ప్రీమియం చెల్లింపుతో పాటు ప్రాసెసింగ్ ఫీజులు కూడా ఉండొచ్చు. అందువల్ల సౌలభ్యం కోసమో కేవలం నెలవారీ లేదా క్వార్టరీ చెల్లింపు ఆప్షన్ని ఎంచుకోవద్దు. దీనికి బదులుగా మీ సొంత లాభ నష్టాలను పరిగణలోకి తీసుకుని వార్షిక ప్రీమియం పేమెంట్ ఆప్షన్తో పోల్చి చూడండి. మీ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకున్న తర్వాత మీకు బాగా సరిపోయే పేమెంట్ ఆప్షన్ని ఎంచుకోండి.